యోగా మానవ జీవిత శైలిని సానుకూలంగా మార్చే మహత్తర సాధనమని జిల్లా కలెక్టర్ ఎం విజయ సునీత అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని మార్కాపురంలోని ఎస్వీకేపీ కళాశాల ప్రాంగణంలో యోగా కార్యక్రమం నిర్వహించారు. యోగా కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ విజయ సునీత, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ప్రారంభానికి ముందు విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యోగా ప్రతి ఒక్కరి దినచర్యలో భాగం కావాలని సూచించారు. ప్రస్తుత కాలంలో విద్యార్థులు, ఉద్యోగులు మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు ప్రతిరోజు యోగా సాధన చేయడం అవసరమన్నారు. శరీరం, మనసు, ఆత్మను సమన్వయం చేసే శక్తి యోగాకే ఉందని పేర్కొన్నారు. యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకుంటే ఆరోగ్యకరమైన, ప్రశాంతమైన జీవితం గడపవచ్చని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం యోగాను ప్రజల్లో విస్తృతంగా ప్రాచుర్యం కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టిందని, జిల్లాలో 14 రోజుల పాటు యోగాంధ్ర కార్యక్రమాలను నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించామని కలెక్టర్ పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. యోగాంధ్ర 2026 భాగంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మార్కాపురం జిల్లాలో పెద్ద ఎత్తున యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరిగింది. యోగా అనేది ప్రాచీన కాలం నుంచి మనకు వారసత్వంగా లభించినటువంటి సంపద. ఇది ప్రపంచానికి మన భారతదేశం ఇచ్చినటువంటి అతి విలువైన, అతి పెద్ద కానుక. మరి శరీరాన్ని, మనసుని, శ్వాసని ఏకం చేసి మనం యోగా ప్రక్రియ ద్వారా ఎన్నో లాభాలు పొందవచ్చు అనే ఒక సందేశాన్ని ప్రజలందరికీ ఇవ్వడానికి యోగాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాన ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మార్కాపురం జిల్లాలో దాదాపుగా 2.5 లక్షల మందికి పైగా ఈ యోగాంధ్ర కార్యక్రమంలో రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. మరి అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, అదేవిధంగా వివిధ శాఖల ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేశారు. వారందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా యోగా అనేది మనకు ప్రశాంతతనిస్తుంది, మానసికంగా దృఢత్వాన్ని ఇస్తుంది, శారీరకంగా కూడా దృఢత్వాన్ని ఇస్తుంది. అంతేకాకుండా ఆధ్యాత్మికంగా కూడా మనకు ఒక గొప్ప వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. ముఖ్యంగా ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో ఉన్నటువంటి ఈ వాతావరణంలో ముఖ్యంగా కాలుష్యం ఒకవైపు, అదేవిధంగా ఒత్తిళ్లు, మానసిక ఆందోళన ఒకవైపు ఉన్నటువంటి ఈ సమాజంలో యోగా ద్వారా మానసిక ప్రశాంతతను సాధించవచ్చు అనే ఒక సందేశాన్ని యోగాంధ్ర ద్వారా ఈరోజు ప్రజలందరికీ తెలియజేయడం ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. మరి ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని ఈరోజు యోగాంధ్ర కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా నిర్వహించిన వారందరికీ కూడా ధన్యవాదాలు, హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. అంతర్జాతీయ యోగా దినోత్సవాలు పురస్కరించుకుని గత 14 రోజులుగా మా మార్కాపురం జిల్లాలో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు, ఈ యోగాకు సంబంధించినటువంటి కార్యక్రమాలు మా జిల్లా అంతటా కూడా మా అధికారులు, అలా ప్రజాప్రతినిధుల సహకారంతో ఏర్పాటు చేసి ఎంతో వేలాది మందికి, ఎంతో మందికి ఈ యొక్క యోగాని చేసినందుకు వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన, ఈ యొక్క యోగా ద్వారా ప్రజలకు మంచి జరగాలన్న ఆయన యొక్క మంచి ఆలోచనని ప్రజలు కొనియాడుతా ఉన్నారు. ఎందుకంటే యోగా ద్వారా రూపాయి ఖర్చు లేకుండా మన యొక్క మనసుని స్థిమితంగా ఉంచుకోవడం, మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, అలాగే భవిష్యత్తు కోసం, మన యొక్క ప్రాంత అభివృద్ధి కోసం మనం చేసుకునేటువంటి కార్యక్రమాల్లో చిత్తశుద్ధితో పనిచేసుకునే విధంగా, ఏకాగ్రతతో చేసుకునే విధంగా ఈ యొక్క యోగా ఉపయోగపడుతుంది అన్న విషయాన్ని యావత్ ఆంధ్ర రాష్ట్రానికి తెలియజేసిన మా ముఖ్యమంత్రి గారికి, అలాగే తెలియజేస్తున్నందుకు మనస్ఫూర్తిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున, మా మార్కాపురం జిల్లా ప్రజల తరఫున అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఆయనకు మా ప్రాంత ప్రజలు జీవితాంతం రుణపడి ఉన్నారు. మాకు జిల్లా ఇచ్చారు. ఇంత మంచి చక్కని అవకాశాన్ని మా ప్రజలకు కల్పించినందుకు హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాం.